హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి శారీ అండి. నార్మల్ నీడిల్తో, కేవలం నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. శారీ మొత్తము పార్టీ వేర్ శారీ లాగా లుక్ మనకు వచ్చేలాగా ఎలా మనం క్రియేట్ చేసుకోవాలి, సింపుల్గా తొందరగా అయిపోయేలాగా ఎలా చేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూడండి, వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హ్యాపీగా నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పార్టీ వేర్కి మనము పర్ఫెక్ట్గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. అది కేవలం నార్మల్ నీడిల్తో మనము ఎలా స్టిచ్ చేసుకోవాలి మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, శారీ ఇది ఆర్గంజా టైప్ శారీ, సాఫ్ట్గా ఉంటుంది. దాంట్లో సెల్ఫ్ కలర్ మనకి డిజైన్ వచ్చింది. సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తే అంటే మనకు అంత లుక్ రాదు కదా, మొత్తం ఎంటీది. నేను జస్ట్ లేస్ అయితే బయట తీసుకొచ్చి స్టిచ్ చేశానండి. లేస్ 2 లేసెస్ కలిపి స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎలా స్టిచ్ చేశానో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి. శారీ వచ్చేసి ఫస్ట్ మంచి లావెండర్ కలర్ అండి. ఈ కలర్ శారీ ఎవరు వేసుకున్నా చాలా బాగుంటుంది. దీనికి గోల్డ్ కాంబినేషన్, సిల్వర్ కాంబినేషన్ మీ ఇష్టము, ఎలా అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే గోల్డ్ కాంబినేషన్ నేను స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది. బట్ ఇలా వేసుకున్నా బాగుంటుంది. ఇంకొంచెం మనము పార్టీ వేర్ అంటే గ్రాండ్ లుక్ రావడానికి మనము ఇంట్లోనే హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చండి. ఇదే బయట కొంటే 10,000 అలా ప్రైస్ చేస్తారు. ఇది వచ్చేసి మొత్తం కట్ బీట్స్ తీసుకోవాలి. కట్ బీట్స్ అయితే కొంచెం ఎక్కువే పడతాయి. మొత్తం సెల్ఫ్ కలర్ వచ్చింది కదా, ఆ సెల్ఫ్ కలర్ ఎట్లా ఉందో డిజైన్ ఆల్రెడీ ఇంకా మనం డిజైన్ డ్రా చేయక్కర్లేదు. సెల్ఫ్ కలర్ డిజైన్ ఎలా ఉందో సో మొత్తం అలా స్టిచ్ చేసుకోవాలి. మీకు క్లియర్గా చూపిస్తాను. మొత్తం శారీ మొత్తం చూపిస్తాను. శారీ మొత్తం స్టిచ్ చేశాను. చూడండి, శారీ మొత్తం స్టిచ్ చేశాను. ఇది పళ్ళు పార్ట్. మీకు ఇక్కడ సెల్ఫ్ కలర్ డిజైన్ కనిపిస్తుంటుంది. నేను ఇలా పట్టుకుంటే కనిపిస్తుంది. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను. సెల్ఫ్ కలర్ థ్రెడ్ చూపిస్తున్నాను. మీకు డౌట్ వస్తుంది కదా, ఇది కుట్టలేదు, బయట స్టిచ్ చేసుకొని వచ్చింటుంది, బయట జస్ట్ లేస్ అటాచ్ చేసుకుంటుంది క్లాత్ తీసుకొని అనుకోండొచ్చు. కాదండి, ఇది మొత్తము క్లాత్ ప్లెయిన్ శారీ. మామూలుగా టాన్లలో దొరుకుతుందండి. ఇది ప్లెయిన్ క్లాత్. మనకి శారీస్ కాకుండా టాన్లలో దొరుకుతుంది. 6 మీటర్స్ అలా తీసుకోవాలి. 5.5 6 బ్లౌజ్ ఇందులోనే స్టిచ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు 6 మీటర్స్ తీసుకోండి. 5.5 తీసుకుని నేను బ్లౌజ్ వచ్చేసి ఇలా, అంటే మనకి మంచి గోల్డ్ బ్లౌజ్, మనం ఏ కలర్ కాంబినేషన్ పెట్టుకోవాలనుకుంటే ఆ కలర్, మంచి పార్టీ వేర్ గోల్డ్ డిజైనర్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే మంచి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుంది. చూడండి, మంచిగా నేనైతే ఈ సెల్ఫ్ కలర్ లేస్ ఒకటి తీసుకున్నాను, గోల్డ్ కలర్ లేస్ ఒకటి తీసుకున్నాను. 2 టైప్స్ తీసుకొని అటాచ్ చేశాను. సో ఇంకా మిడిల్లో అంతా చాలా ఎంటీగా ఉంది అనేసి ఇంకొంచెం గ్రాండ్గా తయారు చేసుకోవాలని చెప్పి నేను ఏం చేశానంటే మొత్తం కట్ బీట్స్, అవి గోల్డ్ కలర్ కాదు, కొంచెం మెటల్ కలరు. ఇంకా గోల్డ్ కలర్ వచ్చేసి కుందన్స్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ కుందన్స్, కట్ బీట్స్ రెండే వాడాను. ఇందులో ఎక్కువ కూడా వాడలేదు, 2 టైప్సే వాడాను. మొత్తం కాటన్ థ్రెడ్ తీసుకోవాలండి. వచ్చేసి అన్ని స్టోన్స్, ఐరన్ స్టోన్స్, అవి ఏంటంటే కుందన్స్ వచ్చేసి అన్నీ అంటించుకుంటూ వెళ్ళిపోవడమే. జస్ట్ మనం కుట్టడం ఏంటంటే కట్ బీట్స్ మాత్రమే కుట్టాలి. చూడండి, ఆల్ ఓవర్ డిజైన్ ఇది. ఒక పళ్ళుకి ఇక్కడ పళ్ళు దగ్గర మనం ఒక 3 మీటర్స్ మాత్రం ఫుల్గా కుట్టేయాలి. 2.5 మీటర్స్ ఏంటంటే ఓన్లీ కింద వరకే, కుర్చీల దగ్గర ఓన్లీ కింద వరకే కుట్టేసుకోవాలి. ఒక 10 ఇంచెస్ అలా కుట్టాను నేను. మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను. ఇది కట్టు చెంగు సైడు. ఇప్పుడు నేను చూపించేది కట్టు చెంగు సైడు. చూసారా, ఇదంతా ఎంటీగా ఉంటుంది. మీకు క్లియర్గా పెట్టుకొని చూస్తే అర్థమవుతుంది. చూసారా డిజైను, అక్కడ లీవ్స్ దగ్గర చిన్న చిన్నగా కుందన్స్ పెట్టాను. మళ్ళీ ఫ్లవర్స్ దగ్గర పెద్ద పెద్ద కుందన్స్ పెట్టి ఫ్లవర్ మోడల్లో పెట్టేశాను.
ఇంకా ఆ స్టెమ్స్ అన్నిటికీ మొత్తం కట్ బీడ్స్ కుట్టేసుకున్నానండి. చూడండి, కొంచెం దూరంగా కుట్టాలి, ఎందుకంటే మనకి ఆ కలర్ కూడా, శారీ కలర్ కూడా హైలైట్ అవ్వాలి. దగ్గరికి కుడితే ఇంత లుక్ రాదండి, మనకి తొందరగా కూడా అయిపోతుంది. కొంచెం దూరంగా కుట్టుకుంటూ వెళ్ళిపోతే, అంటే కట్ బీడ్కి మళ్ళీ కొంచెం గ్యాప్, ఇంచు కాదండి, మళ్ళీ కట్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ బీడ్ అంతా గ్యాప్ ఉంచేసి మొత్తం ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కుట్టడం అయితే. కింద వచ్చేసి చూసారా 10 ఇంచెస్ ఓన్లీ ఈ కుచ్చిళ్ళ పార్ట్, ఈ కుచ్చిళ్ళ పార్ట్ అంతా ఇలా కుట్టాను. ఇంకా మళ్ళీ పైన కుచ్చిళ్ళ దగ్గర కొంచెం ఎంటీగా అనిపిస్తుందని చెప్పి నేను అవి ఓన్లీ ఫ్లవర్స్ అంటించాను, కుందన్స్. ఇక్కడ చూసారా, మనం కుందన్స్ కూడా ఆ ఫ్లవర్ మోడల్వి ఎక్కడెక్కడ అంటించాను అంటే కొంచెం దూరంగా ఫ్లవర్స్ అన్నీ అంటించాను. అంటే ఎక్కువ పడతాయండి కుందన్స్ కూడా, ఎక్కువ పడతాయి, ఎందుకంటే శారీ అంతా కదా, అందుకు కుందన్స్ ఎక్కువ పడతాయి. ఫ్లవర్స్ మనం అక్కడక్కడ అంటించుకొని ఈ మొగ్గల్లాగా ఉండేటివన్నీసి కొంచెం ఎక్కువ అంటించాను. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి కొంచెమే కుట్టాను. మనకి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే, మనం హ్యాపీగా ఇంట్లో ఇట్లా రెడీ చేసుకోవచ్చండి. ఇప్పుడు చాలా ప్లెయిన్, ఇట్లా మీకు డిజైన్ ఉంది, దీనికైతే డిజైన్ ఉంది, ఇలాంటిదే మీకు శారీ దొరకాలంటే కష్టం కదా. సో మనం ప్లెయిన్ శారీస్ కూడా తీసుకొని ఇప్పుడు డిజైన్ మామూలుగా ఆల్ ఓవర్ డిజైన్స్ వేసేసుకొని కట్ బీడ్స్తో కుట్టుకోవచ్చండి. చాలా తొందరగా కూడా అయిపోతుంది. అంటే మనం చైన్ స్టిచ్ మళ్ళీ దానికి ఇంకా ఏం కుట్టం, ఓన్లీ 2 మెటీరియల్స్తోనే కట్ బీడ్స్ కుందన్స్ తీసుకొని కుట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. చిన్నగా లేస్ అటాచ్ చేసుకుంటే బార్డర్కి ఇంకా పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుందండి. బయట మనం 10,000 20,000 పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే టైం కొంచెం ఎక్కువ పడుతుంది. ఎంత ఎక్కువ పట్టినా మనకి ఇంట్లో కొంచెం డైలీ కొంచెం కుట్టుకుంటే అయిపోతుందండి ఏదైనాను. దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ మీకు చూపించానండి వీడియోలో. ఎవరికైనా చూడాలి అనుకుంటే చెక్అవుట్ చేయండి, నా వీడియోస్కి వెళ్ళి, నా ఛానల్కి వెళ్ళి వీడియోస్లో ఉంటుంది. ఈ బ్లౌజ్ మీకు చూపించాను ఆల్రెడీ. దానికి అది ఎలా స్టిచ్ చేశాను, ఎలా కుట్టుకున్నాను, దాని మోడల్ మొత్తం క్లియర్గా ఆ బ్లౌజ్కి సంబంధించినంత వీడియో ఉంటుంది నా ఛానల్లో. కంపల్సరీ చెక్అవుట్ చేయండి. ఇంకా ఈ శారీ మీకు క్లియర్గా చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది. లేదంటే నాకు అస్సలు చేయాలనిపించదండి మీరు లైక్స్ ఇవ్వకపోతే, అంటే మీకు నచ్చలేదని నేను అనుకుంటాను. సో మీకు ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి, క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇంకా ఈ శారీ నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఎవరైనా ట్రై చేస్తే కంపల్సరీ కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా నాకు కమెంట్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా. ఇంకా ఈ శారీ ఎలా ఉందో కంపల్సరీ కమెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.